ఎవరు కుక్కను పెంచుకున్నా నేను ఆనందపడతా. కుక్కన్న ఇల్లు ఎప్పుడూ సరదాగా సందడిగా ఉంటుంది, నో డౌట్. అందులో ఆడకుక్కను పెంచుకుంటే ఇంకా సరదా. మన ఆడవాళ్ళలాగే ఆడకుక్కలు కూడా డ్రామా క్వీన్స్. ఇల్లు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండాలి. వాటికి తెలియకుండా ఇంట్లో ఏమీ జరగకూడదు, ఎవరూ రాకూడదు. వచ్చినా వాళ్ళు చెప్పినట్టు వినాలి. నా ఫ్రెండ్ ఇంట్లో కుక్కీ అని ఆడకుక్క ఈ మధ్య అలగడం మొదలెట్టి అన్నం తినడం మానేసి డల్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ డైలాగ్ విని వాళ్ళకి మతిపోయింది. ఆ కుక్క ఫేక్ ప్రెగ్నెన్సీ ఫీల్ అవుతుందట. అంటే తను ఎవరితోనో సెక్స్ చేసినట్టు, తర్వాత దానికి పిల్లలు పుట్టినట్లు, ఆ పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయినట్టు ఫీల్ అవుతుంది. పిల్లలు దూరమైన బాధలో అది అన్నం మానేసి అలిగి ఏడుస్తూ కూర్చుంది. నేను మదర్ని అయిపోయాను అని అవి ఎంత నమ్ముతాయంటే వాటి నిప్పుల్స్ ఉబ్బిపోయి పాలు కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఫిమేల్ డాగ్స్ ఇలా ఫేక్ ప్రెగ్నెన్సీ ఫీల్ అవుతాయంట. మీ ఇంట్లో ఆడకొక్కలు ఉంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 2-3 వారాల పాటు ఈ ఫీలింగ్ వాటిలో ఉంటుంది. వాటికి వాంతులు అవుతాయి, పొట్ట కొంచెం బ్లూట్ అయిపోద్ది, ఆల్మోస్ట్ నీళ్ళు వేసుకున్నట్టే. ఏడాదికోసారి అవి ఇలా ఫేక్ ప్రెగ్నెన్సీ ఫీల్ అవుతాయి. అయితే నాకు ఇప్పుడే తెలిసింది హ్యూమన్స్లో కూడా ఇలా జరుగుతుందని. చాలామంది ఆడపిల్లలు కూడా ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఫీల్ అవుతారంట. దీన్ని ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారు. సీరియస్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ కండిషన్. 20,000 మంది ఆడవాళ్ళలో 6 ఇలా జరుగుతుంది. స్ట్రాంగ్ ఎమోషన్ వల్ల వాళ్ళ హార్మోన్స్లో ఎలివేషన్ వస్తుంది. దానివల్ల వాళ్ళు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యామని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసి లోపల ఏమీ లేదని, ఎలాంటి ఫీటస్ డెవలప్ అవ్వలేదని చూపించాలి. అప్పుడు వాళ్ళకి మనశ్శాంతి కలిగి తగ్గుద్ది. నాకు ఈ నిజమైన ప్రెగ్నెన్సీల కంటే ఫేక్ ప్రెగ్నెన్సీలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనుషుల్లో ఇవి ఎక్కువైపోతే బాగుండు అనిపిస్తుంది. సేమ్ ఫీల్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఎక్స్పెన్సెస్ తప్ప పెద్ద ఖర్చు ఉండదు. పిల్లలు పుట్టినట్టే ఉంటారు తప్ప పిల్లలు ఉండరు. 6 మాత్రమే ప్రెగ్నెంట్ అయ్యి మిగతా 20,000 మంది ఫేక్ ప్రెగ్నెంట్స్ అవ్వాలని కోరుకుంటున్నా. ఏదో పాపులేషన్ తగ్గుతుందని ఆశ, అంతే.